హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలోని పుట్టు ఇంకా శనగల కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ఇదైతే కేరళ వాళ్ళ స్పెషల్ అనమాట. ముందుగా అయితే బియ్యం రవ్వని ఈ పుట్టు పొడికి తగ్గట్టుగా మనం ఆడించి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ లేయర్ కొబ్బరి తురుము, సెకండ్ లేయర్ పుట్టు పొడి వేసి 2 లేయర్స్ వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీనికోసం కాంబినేషన్గా శనగల కర్రీ చేస్తారు, అక్కడ కడల కర్రీ అంటారనమాట. దానికోసం మనం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని 3 విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కర్రీ కోసం ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక దాల్చిన చెక్క ఇంకా సోంపు వేసి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయినాక ఇందులోకి మనం ఆ శనగలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొంచెం కొబ్బరిపాలు కూడా వేసుకుంటే కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. దీనికి మీరు దీని కొలతలతో పాటు రవ్వ ఎలా ఆడించాను ఇవన్నీ డీటెయిల్గా నేను ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియోని నేను మీకు టైటిల్ దగ్గర ట్యాగ్ చేస్తాను. మీరు ఆ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్